ఇది నేను, ఇది నా కంగారు. ఈ కంగారుతో డిఐవై ఎలా చేస్తాననే కదా మీ అనుమానం. 5 నిమిషాలు ఉండండి, నేను సెట్ చేస్తాగా. నువ్వు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు ఎంత నిమిషాలు ఎంత వాగుతావు? ఆల్రెడీ డిసెంబర్ మంత్ వచ్చేసింది. అసలు ఇయర్ అయితే అన్నిటికన్నా చాలా ఫాస్ట్గా అయిపోయినట్టు అనిపిస్తుంది. అది జస్ట్ నా ఫీలింగా, మీకు కూడా సేమ్ ఫీలింగే ఉందా కదా? అందరికీ అదే కదా. సో మామూలుగా ఇవాళ మనం ఏం చేయబోతున్నాం అనే దాని గురించి చిన్న విషయం చెప్తాం అనుకుంటున్నా. నార్మల్లీ మేము ఇలా నవంబర్ మంత్ వచ్చింది అనుకోండి, అంటే మన నవంబర్లో మనకి దివాళీ స్టార్ట్ అవుతుంది కదా. సో దివాళీ అప్పుడు మేము ఇంట్లో లైటింగ్స్ డెకరేషన్స్ స్టార్ట్ చేస్తామన్నమాట. ఎందుకంటే ఇక నవంబర్ డిసెంబర్ జనవరి మంత్స్ అన్నీ కూడా మాకు కొంచెం డార్క్గా ఉంటుంది. లైక్ ఎర్లీగా చీకటి పడిపోవడం, 4:30 నుంచి 4:30 నుంచి చీకటి, మళ్ళీ మార్నింగ్ ఎప్పుడో మళ్ళీ తెల్లారదు. అందుకని ఇంకా కొంచెం గ్లూమీగా డార్క్గా ఉంటుంది. కాబట్టి మేము నవంబర్లో మొదలు పెడతాము దివాళీకి డెకరేషన్ స్టార్ట్ చేసి. ఇంకా డిసెంబర్ అంతా ఇంకా క్రిస్మస్ పీరియడ్ కాబట్టి ఆ టైంలో కూడా బాగా లైట్స్ అవి డెకరేట్ చేస్తాము. అండ్ జనవరిలో మన సంక్రాంతి పండుగ వరకు ఉంచుతాం అనమాట. సో అన్ని డేస్ కూడా చలికాలమే, అక్కడ చలికాలమే, ఇక్కడ మరీ చలికాలము, చీకటి కాబట్టి అలా స్టార్ట్ చేస్తాము. సో మేము దివాళీకి స్టార్ట్ చేసిన డెకరేషన్ ఏంటంటే ఫస్ట్ ఇదనమాట. సో వెనక చూస్తారు కదా, ఇలా లైట్స్ అన్ని పెట్టాము. దాంతోపాటు చక్కగా కింద చిన్న లైట్స్ ఇవన్నీ పెట్టి డెకరేట్ చేసుకున్నాము. ఈ ఏరియా అంతా చీకటిగా ఉంటుందని. సో అలా నవంబర్లో స్టార్ట్ చేసి సంక్రాంతి వరకు లైట్ డెకరేషన్ చేసుకుంటాం ఇంట్లో ఎవ్రీ ఇయర్. సో ఎవ్రీ ఇయర్ లైట్స్ డెకరేట్ చేసుకుంటున్నాం కదా అనేసి లాస్ట్ ఇయర్ ఏం చేసామంటే అందరి ఇళ్ళలో ట్రీ పెట్టుకుంటున్నారు కదా, మనం కూడా ట్రీ పెట్టి ట్రై చేద్దాం ఎలా ఉంటుందో అనేసి స్టార్ట్ చేసాము. ఏంటి ఇదే ఫ్లోలో. థ్యాంక్స్, చాలా బాగా చెప్పావు, చాలా బాగా భయపెట్టావు. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పే ఫ్లో అంతా ఎగిరిపోయేలా చేస్తాను. అదే. సో మనం ఇవాళ ఏం చేసుకుందాం? ఇవాళ ఒక ట్రీ ఉంది, పైన ఉంది, కింద పెట్టుకుంటాం. యాటిక్ లో వచ్చి తెచ్చే మరి వెళ్ళి ఫాస్ట్ గా. నిజంగానే తెచ్చేస్తావు తప్పసి? నిజంగా వెళ్ళిపోతుంది. ఇదంతా నిజంగానే చేస్తావు రాధిక నువ్వు? అదే కాదు, చిన్న మసూస్ ఉంది కదా, చిన్న మజిల్స్ ఉంది కదా, స్ట్రాంగ్ కాదు కదా. అమ్మ నాన్న ఉన్నారు కదా చేయడానికి కదా. లేదు, నేను అమ్మ చేస్తాను. నేను మాట్లాడుకోవచ్చా వాళ్ళతో 2 నిమిషాలు? నువ్వు 5 నిమిషాలు 5 నిమిషాలు 5 నిమిషాలు ఎంత నిమిషాలు? ఎంత వాగుతావు, ఎంత మాట్లాడుతావు? పిల్లల్ని పెట్టుకుని ఎప్పుడు వీడియోలు చేయకూడదండి, పరువు పోతుంది బాబోయ్. సరే ఓకే, లెట్ మీ కంటిన్యూ. నన్ను కంటిన్యూ చేశాక మనం ట్రీ తెచ్చుకుందాం. అయిపోయింది. ఓకే, సో ఇవాళ మేము ట్రీ పెట్టుకోబోతున్నాము. సో ఇవాళ డెకరేట్ చేసుకుంటున్నాం ఇల్లంతా కూడా. సో వింటర్కి రెడీ చేసుకుంటున్నాము. సో లైట్స్ అయితే రెడీ అయిపోయాయి. మనం డెకరేషన్ స్టార్ట్ చేద్దాం. ఇల్లుని కొంచెం డిఐవై చేద్దాము. డిఐవై లాంటి పెద్ద పెద్ద పదాలు నాకు సూట్ కావు, మీకు కూడా తెలుస్తుంది. సో ముందు ట్రీ తెచ్చుకోవాలి. తపస్య మాతో ఇవాళ పని చేయించబోతోంది, తను చెయ్యదు, చేయిస్తుంది. సో స్టార్ట్ చేసేద్దాం. చెట్టు తీసుకొస్తానని చెప్పి ఇక్కడ వచ్చి కూర్చున్నాను ఏంటనుకుంటున్నారు కదా. సో ఇక్కడే ఉంది మా చెట్టు. అంటే రియల్ చెట్టు కాదు మేము పెడుతున్నది, యాక్చువల్గా ఆర్టిఫిషియల్ది లాస్ట్ ఇయర్ తీసుకున్నాము. సో అది మొత్తం అయిపోయిన తర్వాత మనం దాన్ని డిస్మాంటిల్ చేసేసి ఇలా స్టోర్ చేసుకోవచ్చు. సో దాన్ని ఇందులో స్టోర్ చేసాము. సో ఇంత చిన్న ప్లేస్లో దాన్ని స్టోర్ చేసాము. చిన్న ప్లేస్ ఏముంది, లోపల కొంచెం బాగానే స్పేస్ అది ఉంది. సో దానికి సంబంధించిన సామాన్లు అన్నీ ఇందులోనే ఉన్నాయి అన్నమాట. తీసేది ఈ డబ్బాలన్నీ కిందికి వెళ్ళాక మనం ఓపెన్ చేసుకుందాం. ఇక్కడ చేస్తే అన్ని పడిపోతాయి. సో మొత్తం అన్ని డబ్బాలు కింద దించేసాము, అన్ని రెడీగా ఉన్నాయి. వీడొకడు డబ్బాలు కనిపిస్తే ఎక్కేస్తాడు, డబ్బా రైడు గడు. ఒక్కొక్క డబ్బా ఎక్కి చూడాల్సిన అవసరం లేదు. దిగరా, వీడు నన్ను కూడా ఖర్చేలా ఉన్నాడు, ఓనర్లను కూడా చూడకుండా. ఏంట్రా నువ్వు? ఇలా తాత ఉందిరా అందులో, నువ్వు దిగరా బాబు. తాత అంటే ఎవరో అనుకుంటారు, శాంటా తాత అండి.
ఉంది, శాంటా తాత ఉన్నాడు అందులో, నువ్వు దిగరా నాయన, నీకు పుణ్యం ఉంటుంది. నేను లాస్ట్ ఇయర్ ఈ శాంటా క్లాస్ బొమ్మ ఒకటి ఉంటుంది, శాంటా తాతని చాలా ప్రేమగా కొనుక్కుని చాలా ఇదిగా పెట్టుకుని వీళ్ళకి వార్నింగ్ కూడా ఇచ్చా, అసలు మీరు ఏ బొమ్మన్నా తీసుకోండి కానీ శాంటా మటుకు తీసుకోకూడదని చెప్పి చాలా గట్టి రూల్స్ పాస్ చేశాను. ఓకే, సో నీ శాంటాని అప్పుడు ఓపెన్ చేయొద్దు, పడుకోని కాసేపు తర్వాత ఓపెన్ చేద్దాం, ఓకేనా? 1 year నుంచి పడుకున్నాడే, ఇప్పుడు లేస్తాడు, ఇప్పుడు తీద్దాము, అప్పుడే తీకు. ముందు నాది ఈజీ పని అయిపోయిందండి, అన్ని దింపి రెడీ పెట్టా. ఇంకా కష్టమైన పనులు ఎవరు చేస్తారు మా ఇంట్లో? మా ఆయనే. రానాయన వచ్చి ఇవన్నీ చెయ్యి. ఇంకా మీకు గిఫ్ట్ కావాలా? మీకోసం ఒక చిన్న గిఫ్ట్. లైఫ్ కూడా పెరిగింది. మీ క్రిస్మస్ గిఫ్ట్. అండ్ మరి నాకేం గిఫ్ట్ ఇస్తారు? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, అందరూ చెప్పేలా చెప్తారు కదా. And make sure to hit the notification bell so you don't miss when we make these awesome new updates. Like. ఏం చేయాలి? What should we do? Make sure to like, subscribe, and hit that notification bell so you don't miss out on one of our cool updates. కూల్ అప్డేట్స్ ఉంటాయా? కూల్ అప్డేట్స్. ఓకే, తెలుసుగా, అదే మా గిఫ్ట్ అన్నమాట. ఎంత క్యూట్గా ఉన్నాయి. నాకు ప్లేసే లేదు అసలు, ఎక్కడ ప్లేస్ ఉంచకుండా అన్ని చోట్ల పెట్టేశారు. ఇది ఊపితే పడిపోవు కదా ఇవేవి. ఇదంతా నీ డిఐవైలోకే వస్తుందా? అవును Do it yourself, but we're doing it with family. అవును, అంటే ఈ అందరూ కలిపి టీం వర్క్ గా చేస్తాం కాబట్టి నేను ఎక్కువ క్రెడిట్ తీసుకోను, ఎందుకంటే చిన్నప్పుడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఎన్ని వచ్చాయి నీకు మార్కులు? 2. క్లాస్కి వెళ్ళాలి కదా ఫస్ట్. కాదు, అసలు నాకు ఒక ఆలోచన వచ్చింది. వద్దు కాదు, ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ఒక డిఐవై ఆర్ట్స్ సెషన్ నేను ఒక వీడియో కనుక చేస్తే ఎలా ఉంటుందా అనిపిస్తుంది. అదే వాళ్ళకు కూడా నా టాలెంట్ తెలుస్తుంది అండ్ ఎలా చేయకూడదు అనేటువంటి టిప్స్ వాళ్ళు తెలుసుకుంటారు కాబట్టి బెటర్ అనిపిస్తుంది. No. I'll teach her first. నేను నేర్పిస్తాను. నేను పని చేస్తాను, నువ్వు నాకు ఆర్ట్స్ నేర్పించు, నేను నీకు తెలుగు నేర్పిస్తాను. డీల్ ఓకే? నాకు వచ్చు. వచ్చా? వచ్చులే, నీకు వచ్చు. ఎంత వచ్చు నీకు తెలుగు? నాకు తెలుగు చెప్పేలా వచ్చు? బాగా వచ్చు. 3, 2, 1 go. సరిగ్గా పెట్టు. Yeah. శాంటా తాతని బయటికి తీసే సమయం ఆసన్నమైనది. సంవత్సరం పాటుగా ఈ డబ్బాలో నిద్రపోతున్నటువంటి మా క్యూటీ తాత బయటికి వస్తున్నాడు. జాగ్రత్తగా కూడా దీని మీద శాంటా అని రాస్తారు. ఆటికి పని పెట్టి శాంటా అని రాస్తారు. అండర్లైన్ కూడా చేస్తుంది. అవును, ఎందుకంటే అండర్లైన్ లో ఒక ఫీలింగ్ ఉంది, అది ఎవరు ముట్టుకోకూడదు అని చెప్పి. నేనే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చుకుంటున్నాను. ఈ డబ్బా తీసి పారేయండిరా. ఇంకా చూసారా మా శాంటాని?
చెప్పండి ఇది క్యూట్గా ఉందా లేదా, నేను దీని గురించి పొసెసివ్ అవ్వడంలో తప్పు ఉందా చెప్పండి. రిషాగు ఇప్పుడు తీసాను చూసుకొని, చక్కగా నీట్గా దువ్వాలి ఆ గడ్డాన్ని. అవునా కదా, అవునంటున్నాడు. సో నీట్గా దీన్ని తయారు చేసేసి ఇక్కడ కూర్చోపెట్టేస్తాను. సో ఇది నాకు చాలా ఇష్టంగా కొనుక్కున్న టాయ్ అనమాట, అందుకే దాన్ని భద్రంగా పెట్టుకున్నాను. నేను పెడతా, పర్వాలేదు, అంత బరువేం లేదు కదా. సో అది ఈ టాయ్ మీకు కూడా నచ్చింది కదా. అండ్ దీన్ని ఇక్కడ మధ్యలో పెట్టేద్దాం, శాంటా తాత. ఓకే, గుడ్ బాయ్, అలా కూర్చునుండు. ఈసారి శాంటా ఏం గిఫ్ట్స్ ఇస్తారో. శాంటా ఎక్కడున్నాడు? నార్త్ పోల్ దగ్గర ఉన్నాడా? కెమెరా వెనకాల లేడా శాంటా? ఈ కెమెరా వెనకాల ఉన్నటువంటి శాంటాని కొన్ని గిఫ్ట్స్ అడుగుదాం అనుకుంటున్నాను. దాని నెక్స్ట్ ఎపిసోడ్లో నేను ఏమేమి గిఫ్ట్స్ అడిగాను, నాకు ఏమేమి గిఫ్ట్స్ వచ్చాయని కూడా చేద్దాం. ఎందుకంటే వీడియో చేస్తే ఆబ్లిగేషన్తోనైనా నాకు ఆ గిఫ్ట్లన్నీ వస్తాయి కాబట్టి ఆ ప్రక్రియను కొనసాగిద్దాము. ఇవాళకైతే ఇది మా DIY అండ్ చాలా బాగుంది. అండ్ ఇది మాతో పాటు ఇంకొక నెల పాటు ఉండబోతుంది. సో ఈ డేస్ అన్నీ, వింటర్ డేస్ అన్నీ కూడా చక్కగా వామ్గా, కలర్ఫుల్గా, డిలైట్ఫుల్గా మేము ఉంచుకోబోతున్నాము. మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే వీడియోస్ అందరికీ వెళ్తాయి. మీరు చెబుతూనే షేర్ కూడా చేయండి ప్లీజ్. షేరా. బాయ్.